ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మొబైల్స్ కోసమే కానీ ఈరోజు బాలలే రేపటి పౌరులు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్స్ కానీ ఫుడ్ తినాలంటే ఫోన్ ఉంటుంది. సో జర్నీ చేయాలంటే మొబైల్స్ ఇస్తున్నారు. చిన్న వయసులోనే కూడా వాళ్ళకి భూతద్దాలు పెట్టుకోవడం, సైట్ ప్రాబ్లమ్స్ రావడం, సో స్టడీ మీద అవగాహన చెప్పకపోవడం, మంచి విషయాల కోసం చెప్పకపోవడం, ఇవంతా కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. పేరెంట్స్ ఎంత బిజీ షెడ్యూల్ అయినా, ఎంత బిజీ లైఫ్ అయినా కానీ కొంతవరకు కూడా పిల్లల కోసం టైం స్పెండ్ చేసి వాళ్ళ కోసం మంచి ఏంటి చెడు ఏంటి ప్రతి ఒక్కటి కూడా మంచి అవగాహన ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఎథిక్స్ కానీ బాండింగ్స్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఈ రోజుల్లో టౌన్స్లో వచ్చేసి ఎక్కడెక్కడో ఉంటూ మన జీవన ఉపాధి కోసమే కానీ దాంతోపాటు పెద్దలు గౌరవించడం కానీ తర్వాత పేరెంట్స్ ఎలా ఉండాలి, రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అనేది ఏంటి, లేడీస్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా గౌరవించి మాట్లాడాలి, తర్వాత మొబైల్స్ ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు అవసరం, టీవీస్ కూడా ఈ రోజుల్లో టీవీస్ మొబైల్స్ లేని అసలు పని గడవట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో పెద్దవాళ్ళందరూ కూడా కథలు చెప్తూ ఉండేవారు. కథలు చెప్పి అమ్మ ఇదిగో అని చందమామని చూపిస్తూ పూర్వ రోజుల్లో ఆరు బయట కూర్చొని మనందరం కూడా భోజనం పెడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మొబైల్ ఇచ్చామా తిన్నామా వాళ్ళు తినేసారా లేదా మనం అంతవరకే చూస్తున్నాం. మన సీరియల్స్ చూసామా, మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్ ఇవన్నీ చూసామా లేదా అని మాత్రమే చూస్తున్నాం. కానీ ఈరోజు ప్రతి ఒక్క పేరెంట్ కూడా తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మన పిల్లల మీద మనకు అవగాహన ఉండాలి. మన పిల్లలు ఏం చేస్తున్నారు, మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ట్విట్టర్లో వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చూడట్లేదు అనేది మనం ఒక పేరెంట్గా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు సొసైటీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకు మొన్న నేను అక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉన్నాను, నా ఫ్రెండ్స్ నేను 7 అయింది నైట్ 7 o'clockకి ఒక అమ్మాయి వెయిట్ చేస్తే ఆర్న్స్ కొట్టడం, తర్వాత మీకోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పడం ఇవంతా కరెక్ట్ కాదు సార్. ప్రతి ఒక్కరూ కూడా మన దేశాన్ని మనం కాపాడుకుందాం. మనం ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే మన దేశానికి ఇతర దేశాల వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి నేను వినిపించుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, మొబైల్స్ అబేట్ చేయండి, స్టడీ మీద అవగాహన పెంచండి, పెద్దవాళ్ళ పట్ల రెస్పాన్సిబిలిటీస్ ఎథిక్స్ ప్రేమ అభిమానాలు నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయొచ్చు కానీ అందులో మంచి ఎంత ఉంది చెడు ఎంత ఉందని ప్రతిదీ కూడా తెలుసుకొని మనం చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. తర్వాత పిల్లలు కూడా చిన్నవాళ్ళు చూస్తున్నారు, పెద్దవాళ్ళు చూస్తున్నారు, ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు. సో మనం చేసే మూవీసే కానీ మనం చేసే యాక్టింగ్స్కే కానీ తర్వాత మనం తీసుకునే టీవీ షోసే కానీ ఏవైనా సరే అవి డ్రెస్సెస్ ఎంతవరకు ఉండాలి, తర్వాత దేనికోసం ఎంతవరకు మాట్లాడుకోవాలి, దేన్ని ఎట్లా అవలంబించాలనేది అవగాహన వచ్చి మనం షో చేసే ముందు ఓకే ఈ షోకి అందరూ వస్తారు, చిన్నలు పెద్దలు పెద్దవాళ్ళు సీనియర్స్ సిటిజన్స్ అందరూ ఉంటారు, ప్రతి ఒక్క పర్సన్స్ వస్తారు కాబట్టి ఇంతవరకు చేస్తే బాగుంటుంది అని ఫస్ట్ వాళ్ళు ఎవరే అవేర్నెస్ చేసుకుంటే మనం ఏం చేస్తున్నామని మనకు తెలుస్తుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మనం అవేమీ పట్టించుకోకుండా మన షో రేటింగ్స్ వచ్చినాయా లేదా, మన షో పబ్లిసిటీ అయిందా లేదా, మనం ఎంతవరకు షో ఇస్తున్నామో ఎంతవరకు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు అనేది మాత్రమే చూస్తున్నారు సొసైటీ అనేది. కానీ ఆ రోజుల్లో భారతం రామాయణం తర్వాత బుర్రకథ ఇవన్నీ కూడా చెప్పేవారు. అప్పుడు కూడా రేటింగ్స్ ఇవేమీ లేవు కానీ ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు తెలుసుకోవడానికి ఒక స్టోరీస్ కానీ స్టోరీ బుక్స్ ఎన్ని ఉన్నాయి వాటి కోసం అవగాహన పెంచి ప్రతి ఒక్కరికి కూడా మంచి డ్రెస్సెస్ వేసుకొని ఒక ప్రోగ్రామ్ చేస్తే దాన్ని కూడా అందరూ చూసేలాగా అవలంబించాలి సార్.